మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు తన ట్విట్టర్లో అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఏంటి ఆ ట్వీట్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు. ఏదైతే ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక బీసీ హాస్టల్ గురించి మనం ఒక ప్రత్యేక కథనంతోనైతే సోషల్ మీడియాలో చాలా వరకు కూడా ఆ వీడియో వైరల్ అయింది. అంటే అక్కడ పట్టెడు అన్నం కోసం అక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు చాలా వరకు కూడా నానా రకాలుగా ఎవరైతే అక్కడ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విద్యార్థినులతోనే కళ్ళు బట్టీలకైతే పంపించడం జరిగింది. కళ్ళు బట్టీలకు పంపించి కళ్ళు సీసాలు కూడా వాళ్ళతోని మోపించుకున్న ఘనత ఎవరికైనా ఉంది అంటే అది ఆర్మూర్ బీసీ ప్రీ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్కి సంబంధించిన ఎవరైతే మొన్న సస్పెండ్ అయినటువంటి అక్కడ సిబ్బంది. సో ఇదంతా కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు అయితే ఈ ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో ఈ ట్వీట్ చేసిన తర్వాత ఈ వీడియో అదేవిధంగా ఆ లింక్ అనేది కూడా పూర్తిగా వైరల్ అయిపోయింది. ఈ వీడియోని స్పందించిన తర్వాత, ఈ వీడియోని చూసిన తర్వాత చాలా వరకు కూడా చాలా మంది పొలిటీషియన్స్ అయితే అప్రోచ్ కావడం జరుగుతూ ఉంది. సో ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ అయితే మనతో ఉన్నారు, దాదన్న గారి విఠలరావు గారు. ఒకసారి వారితో మాట్లాడడం. సార్ మీరు చెప్పండి, దేని గురించి మీరు మాట్లాడదామని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? ఈరోజు ఏదైతుందో సుమన్ టీవీ యాజమాన్యానికి, మా బాలుగారికి, కెమెరామెన్కి, జిల్లా ప్రజలందరికీ అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతుందో గురుకులాలు అది పర్టికులర్ మా ఆర్మూర్ మా కాన్స్టిట్యున్సీలో బీసీ ఉమెన్స్ ఫ్రీ మెట్రిక్ హాస్టల్లో ఇంత ఘోరం జరిగిందంటే దానికి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పందించడం జరిగింది. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఈ గురుకులాలకు చాలా అంటే వాళ్ళ కన్న తల్లిదండ్రులు కంటే ఎక్కువ ఈ హాస్టల్లో చాలా చూడడం జరిగింది. సొంత పిల్లల లెక్క 1007 గురుకులాలు స్టార్ట్ చేయడం జరిగింది కేసీఆర్ హయాంలో. మళ్ళీ ఈ పిల్లలకు నెలకు కనీసం సంవత్సరానికి 1,25,000 వరకు వీళ్ళకు ఇవ్వడం జరిగింది. అంత మంచి గురుకులాలను మరి ఈ కాంగ్రెస్ ఏడాది పాలనలోనే, ఈ రేవంత్ రెడ్డి పాలనలో చాలా మరి గురుకులాలకు సమన్వయం లేదు. మనం చూస్తూ ఉన్నాం కోకొల్లలు రాష్ట్రంలోనే రోజుకొక వింత. రోజు పురుగుల అన్నం పెట్టడం కానీ, వాంతులు చేసుకోవడం కానీ, విరోచనాలు కానీ, హాస్పిటల్కి ఎక్కడం కానీ, ఇట్లా చాలా ఘోరం జరుగుతున్నాయి. ఈ సంవత్సరంలోపే కనీసం ఒక 50 మంది స్టూడెంట్స్ చనిపోవడం కూడా జరిగింది. చాలా ఘోరం. ఎందుకంటే తల్లిదండ్రులు కని మరి స్కూల్లో హాస్టల్ అప్పచెప్తారు. తల్లిదండ్రుల కంటే ఇక్కడ స్కూలు హాస్టల్ యజమాన్యం కానీ, వాళ్ళు వార్డెన్ కానీ, ఈ గవర్నమెంట్ కానీ పిల్లలను తన సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకోవాలి. బీసీ ప్రీ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ గురించి మాట్లాడుకుంటే ఈ ట్వీట్ చూసిన తర్వాత మీరు రెస్పాండ్ అయ్యారు. సో ఒక మాజీ జెడ్పీ చైర్మన్గా మీరు ఖచ్చితంగా మీడియా ముందుకైతే రావడం జరిగింది. సో మీరు అంటే ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత ఏదైతే ఆ బీసీ హాస్టల్ ఏదైతే ఉందో అక్కడికి మీరు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా? అక్కడ విజిట్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేశారా? ఎస్, ఎందుకంటే సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి వీలుని బట్టి నేను విజిట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను వచ్చిందే జడ్పీ చైర్మన్ అయిందే, రాగానే ప్రమాణ స్వీకారం చేయగానే స్కూల్ పిల్లలు స్కూల్తోని అటాచ్ అయినాయి. ఎందుకంటే నేను కూడా అదే స్కూల్ నుంచి వచ్చి చదువుకొని వచ్చి ఇంతవాడిని అయినా కాబట్టి ఆ స్కూలు మళ్ళీ వాళ్ళతో మిడ్ డే మీల్స్ భోజనాలు కూడా చేయడం జరిగింది. ఇట్లా కాబట్టి నాకు కూడా ఉంది ఖచ్చితంగా ఎక్కడ ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతుందో అది స్పెషల్లీ మా కాన్స్టిట్యున్సీ కాబట్టి ఖచ్చితంగా నేను విజిట్ చేయాలనుకుంటున్నా. సర్కమ్స్టెన్స్ కొంత టైం తీసుకొని విజిట్ చేస్తా. మొత్తం మీద ఈ గవర్నమెంట్ మరి గురుకులాల్లో ఈ హాస్టల్లో ఈ భోజనం వల్ల చాలా ఫెయిల్యూర్ అయింది. ఫైనల్గా ఇదైతే ఒక కులిక్ అయితే రావడం జరిగింది. సో సుమన్ టీవీ ప్రత్యేక కథనంతోనైతే దాదాపు అంటే నేను ఇనిషియేట్ తీసుకొని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా వరకు కూడా బాధపడడం జరిగింది, కన్నీరు మున్నీరు అయిపోయారు. సో వాళ్ళని చూసిన తర్వాత మేము కూడా అతలకుతలం అయిపోయినాం నిజంగా. ఎందుకంటే ఒక పసి ప్రాణాలని వాళ్ళని చూసిన తర్వాత, ఎందుకంటే ఒక
పిల్లల గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళని దేవుళ్ళతో సమానంగా మనము భావిస్తూ ఉంటాం. సో అలాంటి దేవుళ్ళ లాంటి పిల్లల వల్ల కన్నీరు పెట్టుకోవడం చూసిన తర్వాత మేము కూడా అసలు సహించలేదు. ఎవరైతే సంబంధిత డిఓ కావచ్చు, ఏదైతే మనకి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ అయినటువంటి రాజీవ్ గాంధీ హనుమంత్ గారి దగ్గర కూడా ఈ న్యూస్ అనేది మనం పంపించినాం. సో పంపించిన తర్వాత దాదాపు 3 to 4 డేస్లోనే అక్కడ ఏదైతే ఆ సిబ్బంది ఉందో పూర్తిగా అక్కడ వాళ్ళని సస్పెండ్ అయితే చేయడం జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు మీరు అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు ఫైనల్గా? నేను కోరేది ఒకటే, అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ. అక్కడ ఉన్న ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. తన కూడా కొన్ని సమస్యల మీద స్పందిస్తారు. మరి ఇది కూడా ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధి విజిట్ చేస్తేనే అధికారులకు అక్కడ భయం ఉంటుంది. అరే ఎమ్మెల్యే వెళ్ళిండు, జడిపి చైర్మన్ వెళ్ళిండు, మేము కూడా వెళ్దాం అనేది ఉంటుంది. కాబట్టి నేను అధికారులకు కానీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కోరేది ఏంటంటే, ఎక్కడ పిల్లలు నేటి పిల్లలే భావి భారత పౌరులు. పిల్లలకే జరిగినా మన సొంత కుటుంబ పిల్లల లెక్క భావించాలి. మీరు ఇమ్మీడియట్ కలెక్టర్ గారు, మీరు జిల్లా బాస్ కాబట్టి అఫీషియల్గా మీరు ఇమ్మీడియట్ స్పందించి మీరన్నా పర్సనల్గా వెళ్ళాలా, మీ వారిని ఎవరినైనా పంపించి చక్కదిద్దే బాధ్యత కలెక్టర్ మీద కూడా ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారులు ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు, ఆర్డర్స్ ఇస్తారు అంతే, ఇంప్లిమెంట్ చేసేది అధికారులే, యంత్రాంగం. కాబట్టి అధికారులే ముందుండి ఇటువంటి చేయాలని ఆ పిల్లలు కూడా మీ కుటుంబ సభ్యులుగా భావించి ప్రాణాపాయం లేకుండా ఇటువంటి కల్తీ ఫుడ్ తినకుండా మంచి మెనూ ప్రకారం మంచి ఫుడ్ పెట్టాలని. ఎందుకంటే నేను జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు కూడా కొన్ని అంగన్వాడీ స్కూల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. చిన్నపిల్లలు ఎట్లా పెడుతుండ్రు, ఏం పెడుతుండ్రు ఆహారం అని చెప్పి. ఎందుకంటే తరచుగా మనం విజిట్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళకి అధికారులకు కూడా, టీచర్లకు కానీ వాళ్ళకి ఆయలకు కానీ భయం ఉంటుంది. ఈ చైర్మన్ ఎప్పుడు వస్తాడో, ఎమ్మెల్యే ఎప్పుడు వస్తాడో ఏంది అని చెప్పేసి మంచి ఫుడ్ పెట్టగలుగుతారు. కాబట్టి అట్లా మెయింటైన్ చేయాలా. నేను స్పెషల్గా కలెక్టర్ గారిని కోరేది అంటే, జిల్లా బాస్ కాబట్టి ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మీరు ఇమీడియట్ స్పందించాలా, మీరు పర్సనల్ వెళ్ళాలని నేను ఈ సందర్భంగా కోరుచు. సో ఇది మొత్తానికి కేటీఆర్ గారు ట్వీట్ చేసిన తర్వాత ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, ఫాలోవర్స్ కావచ్చు, యావత్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆ ట్వీట్కి అయితే చాలామంది రిప్లై ఇస్తూ ఉన్నారు. సో మా రిప్లైకి మీరు రిప్లై ఇవ్వండి సార్ అని చెప్పేసి కేటీఆర్ గారిని అయితే వాళ్ళు అడుగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో దీంట్లో మనం ఒక్కసారి ఆ కామెంట్స్లో మనం చూస్తే తెలంగాణతో పాటు పక్కనే ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, సో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా మంది అయితే ట్వీట్ చేయడం జరుగుతూ ఉంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అసలు అనే దానిపైన కూడా చాలా మంది ఎవరైతే ఫాలోవర్స్, కేటీఆర్ ఫాలోవర్స్ కావచ్చు, తెలంగాణకు సంబంధించిన ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేయడం జరుగుతూ ఉంది. సో దీంతో పాటు ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు గారు కూడా దీనిపైన ఒక రిప్లై అయితే ఇవ్వాలా, తను ఏమనుకుంటున్నా అనే దానిపైన అయితే ఒక న్యూస్ అనేది బయటకు రావాలనే దానిపైన కూడా చాలా మంది వల్ల ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ తెలంగాణలో మాత్రం ఇదొక హాట్ టాపిక్ గా మారిపోయింది. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి. సో నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో గల బీసీ గర్ల్స్ ప్రీ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్లోనైతే ఏదైతే మనము మల్టిపుల్ టైమ్స్ అక్కడ ఇష్యూస్ అనేది రేస్ చేసిన తర్వాత స్టూడెంట్స్ కన్నీరు మున్నీరయ్యారు. సో ఇదంతా తెలుసుకున్న తర్వాత మన సుమన్ టీవీ 2 times వరకు అయితే మనము మల్టిపుల్ టైమ్స్ అయితే మనం వెళ్ళడం జరిగింది. అంటే ఒక 1 week తర్వాత మళ్ళీ వెళ్ళినాము, మళ్ళీ ఇంకొక 1 week తర్వాత మళ్ళీ వెళ్ళినాం. సో అట్లా ఒక 1 weekలోనే ఇదంతా జరిగిన తర్వాత ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఎవరైతే ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు కావచ్చు, ఏదైతే మనకి ప్రస్తుత డిఓ గారు కూడా, అండ్ దాంతోపాటు అక్కడ ఆర్మూర్కి సంబంధించినటువంటి ఎంఈఓ స్థాయి అధికారులు అక్కడికి వెళ్ళిన తర్వాత విజిట్ చేసి ఆ బాలికలు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులతో మాట్లాడినప్పుడు లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేది కూడా బయటపడ్డాయి. కాకపోతే అక్కడ ఇదంతా కూడా అంటే మనం సుమన్ టీవీ ఆధ్వర్యంలో మనం వెళ్ళి చేసిన తర్వాత ఎట్లాంటి రెస్పాండ్ అవ్వడం కన్నా, అంటే ఎవరైతే ఆకస్మిక తనిఖీలు చేస్తే మాత్రం డెఫినెట్లీ ఒక మంచి మార్పు అనేది మొదలవుతుంది అని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము. అంటే నిజామాబాద్ జిల్లాతో పాటు ఏదైతే మనకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గురించి మాట్లాడుకుంటే బీసీ హాస్టల్స్ కావచ్చు, అదేవిధంగా మనకి జ్యోతి బాపులేకి సంబంధించిన స్కూల్స్ ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, అదే దాంతోపాటు కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఎక్కడైతే
హాస్టల్స్ ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడికి కూడా ఎవరైతే అధికారులు మీరు వెళ్తా ఉన్నారు, కాకపోతే ఆకస్మిక తనిఖీలు చేస్తే మాత్రం అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో అనే దానిపైన అయితే ఒక ప్రాపర్గా మీకు ఒక తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మా సుమన్ టీవీ తరపున మేము కోరేది ఒకటే, అంటే మీరు ఎక్కడికైనా విజిట్ చేసే టైంలో డెఫినెట్లీ ఆ సంస్థ ఏదైతే మీరు ఆర్మూర్కి వెళ్ళినా, లేకపోతే కామారెడ్డికి వెళ్ళినా, దాంతోపాటు బోధన్కి వెళ్ళినా, బాన్స్వాడకి వెళ్ళినా, సో ఇట్లా ఈ వేరే వేరే డివిజన్స్కి మీరు డిఓ స్థాయి అధికారులు కావచ్చు, లేకపోతే ఎంఈఓలు, స్థానిక ఎంఈఓలు కూడా మీరు ప్రాపర్గా అంటే ఆకస్మిక తనిఖీలు చేయడము, అంటే 1 వీక్ ఒకసారి, లేకపోతే 10 డేస్కి ఒకసారి, లేకపోతే వీలైనప్పుడు ఒక్కొక్కసారి వెళ్ళి అక్కడ ఈ అంటే ఫుడ్ ఎలా పెడతా ఉన్నారు, మెనూ ప్రకారం అసలు ఫుడ్ అందిస్తున్నారా లేదా. అంటే తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఏదైతే కాంగ్రెస్ సర్కారు ప్రతి దాంట్లో కూడా అంటే గత ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ కూడా చాలా వరకు కూడా ఏదైతే మనకి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో, గురుకులాలు కావచ్చు, హాస్టల్స్లలో డెఫినెట్లీ అంటే నాణ్యమైనటువంటి విద్యను అందించాలా, నాణ్యమైనటువంటి భోజనం అందించాలా అని చెప్పేసి చాలా వరకు చెప్తా ఉంది. సో ఇదంతా మార్పు మళ్ళీ మొదలు కావాలి. ఒకవేళ మార్పు వచ్చింది అని అంటే మాత్రం డెఫినెట్లీ అదొక అధికారులతోనే అవుతుంది. ఎందుకంటే మేము మా వంతు బాధ్యతగా ఇక్కడ ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి మనము సోషల్ మీడియా వేదికగా మనము ఈ పోస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. వీడియో అనేది అప్లోడ్ అయిన తర్వాత ప్రజా ప్రతినిధుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఈ పోస్ట్ అనేది ట్వీట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి హాస్టల్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కడైనా హాస్టల్స్లో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నా కూడా డెఫినెట్లీ మా సుమన్ టీవీ వేదికగా ఏదైతే కామెంట్ బాక్స్లో మీరు పింగ్ చేయండి. డెఫినెట్లీ మేము కూడా దానిపైన ఒక చర్య అయితే తీసుకుంటాము. దాంతోపాటు ఉన్నత అధికారులకు ఈ మెసేజ్ అనేది పంపవేశాం.